భాగంగా గోదావరి జలాల ట్రయల్ రన్ నిర్వహించారు అధికారులు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి 6వ ప్యాకేజీలోని సజ్పూల్కు నీటిని విడుదల చేశారు. పంపింగ్ ద్వారా నందిమేడారం రిజర్వాయర్లోకి నీరుని తరలించనున్నారు. దశల వారీగా నీటిని తరలిస్తూ ట్రయల్ రన్ ద్వారా తలెత్తిన లోపాలను సవరించుకుంటున్నారు ఇంజనీరింగ్ అధికారులు. 2 నెలల పాటు ఈ ట్రయల్ రన్ కొనసాగనుంది. తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టులో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. వెట్రన్ కోసం ఎల్లంపల్లి నుంచి కాళేశ్వరం 6వ ప్యాకేజీ సొరంగంలోకి నీటిని విడుదల చేశారు. ఎల్లంపల్లి నుంచి 1.1 కిలోమీటర్ల పొడవున గ్రావిటీ కాల్వ ద్వారా జలాలు జంట సొరంగాల్లోకి చేరాయి. దాదాపు 11 మీటర్ల వెడల్పు ఉన్న ఒక్కో టన్నెల్ సుమారు 9.534 కిలోమీటర్ల సొరంగ మార్గం ద్వారా నందిమేడారంలోని సజ్జుపూల్కు 4-5 రోజుల్లో నీళ్లు చేరుకోనున్నాయి. నందిమేడారం పంప్హౌజ్లో 124.4 మెగావాట్ల సామర్థ్యం గల మోటార్ల వినియోగంతో సాంకేతికంగా అన్ని జాగ్రత్తలు తీసుకుని మోటార్ల ద్వారా నీటిని ఎత్తిపోసే వెట్రన్ చేపట్టనున్నారు. ఈ ప్రక్రియ నిర్వహించేందుకు ఎల్లంపల్లి నుంచి 0.2 టీఎంసీ లోపు జలాల్ని మాత్రమే విడుదల చేశారు. నీటి విడుదల కంటే ముందు పాలకుర్తి మండలం వేమనూరు రెగ్యులేటర్ వద్ద అధికారులు పూజలు నిర్వహించారు. ఎత్తిపోతల పథకాల్లో అమర్చే మోటార్లను బిగించిన తరువాత అవి నిర్దేశిత వేగంతో తిరుగుతున్నాయా లేదా అనేది తెలుసుకునేందుకు మొదట డ్రై రన్ నిర్వహిస్తారు. ఆ తరువాత నీటిని ఎత్తిపోసే వెట్ రన్ చేపడతారు. కొద్ది సమయం మాత్రమే నిర్వహించే ఈ ప్రాథమిక పరీక్షలో ఏవైనా లోపాలు తలెత్తుతున్నాయా, ఇంకేమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందా, మోటార్లు నిర్దేశిత డిజైన్ ప్రకారం నడుస్తున్నాయా వంటి అనేక అంశాలను ఇంజనీర్లు పరీక్షించి సరిచూసుకుంటారు. గతంలోనూ ఎలిమినేటి మాధవరెడ్డి, కల్వకుర్తి ఎత్తిపోతల తదితర ప్రాజెక్టుల్లోనూ ఇలాంటి పరీక్షలు నిర్వహించారు. ఒకేసారి అధికారికంగా ప్రాజెక్టులోని మోటార్ల ద్వారా నీటిని లిఫ్ట్ చేయడం వల్ల ఆ సమయంలో లోపాలు తలెత్తినప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం కంటే ముందుగానే లోపాలను గుర్తించి సరిచేసేందుకు ఇలాంటి ప్రాథమిక పరీక్షలు నిర్వహిస్తుంటారు.